ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మణిద్వీప వర్ణన అందరూ చేయొచ్చా? ఇది ఒక అంటే కామెంట్స్లో మనకి ఎక్కువగా కనిపిస్తోందండి. ఇది చాలా మందికి అనుమానాలు ఉన్నట్లుండగా అనిపిస్తోంది నాకు. బోల్డ్ ఎంతమంది చెప్తారు జయ, మణిద్వీప వర్ణనకి ప్రత్యేకమైన పూజ. ఆహా. ఎవరో చెప్పారు, గురువు గారు చెప్పారో, గురువమ్మ గారు చెప్పారో, వాళ్ళ ఓన్ గురువు గారే చెప్పారో తెలీదు. 9 ఆవరణలు ఉంటాయి, నవావరణ ఉంటుంది. 9టికి 9 రంగుల పువ్వులు చేయాలని, 9 వారాలు చేయాలి, 9 మంది ముత్తైదులకు పెట్టాలి, 9 రకాల జాకెట్ పీసులు పెట్టాలి, 9 రంగుల గాజులు ఇవ్వాలి. చాలా ఉన్నాయమ్మా. నమో నమః. నాకు తెలియదు అవన్నీ. మణిద్వీప వర్ణనం, మణిద్వీపం ఎక్కడొస్తుంది, ఇది ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన విషయం. అమ్మవారు లలితా పరమేశ్వరి మణిద్వీపంలో ఉంటుందని, ఆమె మణిద్వీపానికి 9 ఆవరణలు ఉంటాయి. ఈ మణిద్వీప వర్ణన అవి చదువుకుంటే ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు కుదురుతాయి. ఏదైనా నూతన గృహప్రవేశం చేసినప్పుడు మణిద్వీప వర్ణన గనక ఆ ఇంట్లో చదువుకుంటే ఆ ఇల్లు చల్లగా పిల్ల పాపలతోటి బాగుంటుంది. ప్రచండమైన పాజిటివ్ ఎనర్జీ. మణిద్వీప వర్ణన తెలుగులో పాటలు కనపడుతుంటాయి. మణిద్వీపానికి మహాశిరులు, మహానిధులు ఇవి ఉన్నాయి అవన్నీ ఒక పాట ఉంది. ఇది ఏమిటి? సంస్కృతంలో ఉన్న మణిద్వీప వర్ణనకి తెలుగు సేత. పాట మీరు పాట పాడుకున్నా మంచిదే, సంస్కృతంలో ఉన్నది చదువుకోగలిగినా తప్పులు లేకుండా చేతొస్తే శుభ్రంగా అది కూడా చదువుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా ఈ 9 చేయవలసిందే, లేకపోతే మీ కొంప మునిగిపోతుందని ఎవరైనా చెప్తే వాటిని నమ్మకండి అమ్మా. మీకు చేతొచ్చిన పూజ చేసుకోండి. ఇవి 9 వారాలు చేయాలి. చెప్పాక నేను లిస్టు 9 రకాల పువ్వులు, 9 మంది ముత్తైదువులు, ప్రతిరోజు భోజనం పెట్టాలి. ఇదంతా అయిపోయాక భోజనాలు పెట్టుకోవాలి. అవన్నీ మీ శక్తియుక్తుల్ని బట్టే కానీ దీనికి నియమం అయితే లేదు. ఈ మణిద్వీప వర్ణన కూడా ఇటీవల కొంతకాలంగా బయటకు వచ్చింది. అంతకుముందు ఎవరికో తెలుసు. దానికి తెలుగు పాట కూడా ఇటీవలే, అంతకంటే 100-200 ఏళ్ళ నుంచి ఏం లేదు. సామూహికంగా మనం అందరూ కూర్చుని పారాయణలు చేసుకోవటాలు అవి ఎప్పుడు ఉన్నాయమ్మా? మన చిన్నప్పుడు ఉన్నాయా? లేవు. ఈ మధ్యకాలంలో మొదలైనవి. దేవాలయాల్లో చేసేవాళ్ళు క్రమంగా ఇళ్లలో చేసుకోవటం మొదలెట్టారు. ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం, ప్రతి ఆదివారం కూర్చుని అందరూ కలిసి సామూహికంగా ఓ 10 ఏళ్ళ వాళ్ళు, 20 ఏళ్ళ వాళ్ళు, కిటీ పార్టీ ఫ్రెండ్స్ కూర్చుని చదువుకోవటం. దేవాలయానికి వెళ్తే అక్కడ ఏదో పారాయణలు జరుగుతుంటే మనం కూడా వెళ్ళి అక్కడ కూర్చుని ఏదో చదువుకుంటాం. మనంతటా మనమే చదువుకోవచ్చు. మణిద్వీప వర్ణన చదివితే ఏంటంటే దాంట్లో ప్రత్యేకంగా శక్తులు, నిధులు, అక్కడ ఆ ఆవరణలో ఎవరెవరున్నారో వాళ్ళందరి పేర్లు చదువుకోవటం వల్ల వాళ్ళంతా మన రక్షణకి, మనకి ఆ పాజిటివ్ ఫోర్స్ లభిస్తుంది. మనం వెళ్ళాలి లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, దేవి ఖడ్గమాల అవి చదువుకుంటాం. మణిద్వీపం కూడా అలాంటిదే. అట్లాగే మణిద్వీప వర్ణన కూడా చదువుకోవచ్చు. దేవి భాగవతంలో కనపడుతుంది. ఆసక్తి ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. సామూహికంగా కొంతమంది కలిసి చేసుకుంటాము అంటే సంస్కృతంలోది కనుక చేసుకోగలిగితే ఇంకా బాగుంటుంది. తెలుగులో కొంచెం సింపుల్గా చెప్పారు, ఓ చిన్న పాట, దాన్ని 9 సార్లు పాడుకుంటున్నారు చాలామంది. మా ఇంట్లో నాకు హెల్ప్ చేసే గౌరీ కూడా చేసింది. బోళ్ళు పువ్వులు తెచ్చేది. ఎందుకే ఇన్ని పువ్వులు తెచ్చామంటే మణిద్వీపవర్ణన చేయాలి కదమ్మా అంటది. కథ ఏమిటి? కథ అన్న మాట ఏం లేదు, చేయగలిగితే చేస్తావు. నియమం అయితే అలా ఉందా రమగారు? అలా లేదమ్మా, అలా ఏం లేదు. కూడా లేదు. అది ఎవరో పెద్దవాళ్ళు ప్లాన్ చేసి చెప్పారు అట్లా. కాదు రమగారు, కొన్ని పూజలకి ఒక ప్రత్యేకమైన విధానం ఉంటుంది కదా, కొన్ని వ్రతాలకి ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి. అట్లా మణిద్వీప వర్ణనకి ఏమైనా చెప్పబడిందా అని అడుగుతున్నాను. ఎవరో చేశారు దాన్ని, అంతే అంతే తప్ప అది పురాతన కాలం నుంచి వచ్చిన విధానం అయితే కాదు. వేర్వేరు పువ్వులు అంటే చామంతులు 5 రంగులు వస్తాయి, 5 పువ్వులు పెడితే అవుతుందమ్మా? అమెండ్మెంట్సే కదా అవన్నీ. అంతేగా. అదే 9 రకాల పువ్వులు ఒకే సీజన్లో ఎలా వస్తాయో మీరు నాకు చెప్పండి. అసలు వస్తాయా? 9 రకాల పళ్ళు అంటే జయ నువ్వు లెక్క పెట్టు. కివీ ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్ పెడితే కానీ 9 అవ్వవు కదా. అవుతాయా? అవ్వవు. మనం ఇవన్నీ అమెండ్మెంట్సే. ఈ అమెండ్మెంట్స్ పూర్వకాలంలో ఉండుంటాయా? ఇప్పుడు కదా మనకి కివీలు, డ్రాగన్ ఫ్రూట్లు,
ద్రాక్షలో ఆకుపచ్చ వేరు, నల్ల వేరు, అదేదో విచిత్రమైన రంగు వేరు ఇప్పుడు వచ్చాయి. అవన్నీ పెట్టుకోతుంటే మనం అమెండ్ చేస్తాం, ఒక్కొక్కటి దానికి యాడ్ చేస్తున్నాం. పూర్వం అది ఉన్నట్టు కాదుగా. ఇందులో మంచి విషయాలు కొన్ని ఉన్నాయి. ఏమిటి? 9 సార్లు మణిద్వీప వర్ణన చదువుకోవటం, నియమం పెట్టుకుని 9 వారాలు చేసుకోవటం, 9 మంది ముత్తైదువుల్ని పిలుచుకుని ఏదైనా ముత్తైదువు పెట్టుకుంటే మంచిది. భోజనం పెట్టుకోండి, మరీ మంచిది. మంచిది. ఈ 9 అన్నిటికీ 9 పిండి వంటలు 9 9 9 అని అంత వాయించక్కర్లేదేమోనని నేను అనుకుంటున్నానమ్మా. అంతే, అంత అక్కర్లా. కొంతైనా చేసుకోండి, మానేయకుండా. 9 వారాలు రోజుకోసారైనా 9 రోజులు చేసుకోండి. 9వ రోజున దాన్ని పూర్తి చేసుకోండి, నమస్కారం చేసుకోండి. 9 రోజులు చేస్తాను లేదా 9 వారాలు చేస్తానని సంకల్పం చేసుకున్నాం, చదువుకోండి. ఎవరికైనా తాంబూలం ఇవ్వండి. చదువుకోవటానికి సులువుగా ఉంటుందా రమ్మగారు? తెలుగులో అయితే సులువుగానే ఉంటుంది. సంస్కృతం ఒక్క రవ కష్టం, కొంచెం పెద్దది కూడా. దేవి భాగవతంలో ఉంటుంది. మణిద్వీప వర్ణన సంస్కృతానికి పుస్తకాలు దొరికేస్తున్నాయి. మీరు ఎప్పుడైనా చేశారా? నేను చేయలేదు, చేయలే. మాకు పెద్దగా దాని మీద అలవాటు అవ్వలేదు. ఆసక్తి కాదు, అలవాటు పడలేదు. ఎందుకంటే మేము ఏం చేయబోయినా మా ఇంట్లో మామూలుగా మేము ఏం చేసుకున్నా విష్ణు సహస్రనామం చేసే అలవాటు, లక్ష్మీ అష్టోత్తరం చేస్తాం. ఇప్పుడు శుక్రవారాలు ఇలాగా దేవి పూజలు కాలంలో ఏమో లలితా సహస్రనామము, త్రిశతి, ఖడ్గమాల ఇవి చదివే అలవాటు. ఇప్పుడు సౌందర్య లహరి ఒకటి ప్రాక్టీస్లో ఉంది, అది కూడా చదువు. సమయం జాలద్దు. మణిద్వీప వర్ణన అనేది ఒక ప్రత్యేక విధానంగా చేసుకుంటున్నారు. చక్కగా చేసుకోండమ్మా, ఏం భయం లేదు. చేయకపోతే అలా చేయకపోతే ఏదో కొంప మునిగిపోతుందనే భయము, కాంప్లికేషన్లోకి వెళ్ళద్దు. మీ శక్తి అనుసారం ఎలాగైనా చేసుకోవచ్చు. దాంట్లో నవావరణలు ఉన్నాయి కాబట్టి 9 అంకె ముఖ్యమైనదిగా చెప్పబడింది. ఎన్ని 9లు కుదిరితే అన్ని చేసుకోండి. ఏ 9 కుదరలేదు, చదువుకునే 9 అయినా ఫినిష్ చేయండి. ఇలా చేసుకోవచ్చు తప్పకుండా. అలాగే చేస్తేనే కుదురుతుంది, ఇలాంటి భావాల్లోకి వెళ్ళబోకండి. అంతే, చదువుకోవచ్చు. గృహప్రవేశం చేసినప్పుడు మన ఇంట్లో ఏదైనా కొత్త ఇంటి గృహప్రవేశం చేస్తాం లేదా అద్దెంట్లోకే వెళ్ళాం, అప్పుడు చదవండి. అప్పుడు ఆ ఇంటికి బలం వస్తుంది, వాస్తు దోషాలు పోతాయి, ఇంట్లో సుఖము శాంతి అవి ఉంటాయి. ఏదైనా నెగిటివ్ ఫోర్సెస్ ఉంటే ఇంట్లో అవి బయటికి వెళ్ళిపోతాయి. దాన్ని ఈ మణిద్వీప వర్ణనని ప్రధానంగా అందుకే చెప్తారు. మన అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇవన్నీ ఇటీవల కాలంలో వచ్చినవే. మన అవకాశాన్ని బట్టి ఎలా కుదిరితే అట్లా చేసుకోవచ్చు. నమస్తే. నమస్తే.